అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య కళ్యాణ మహోత్సవం రాత్రి 12:55 జరగనుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 4 లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనాలతో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. అంతర్వేది ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేసి విద్యుత్ అలంకరణ చేశారు. స్వామిని అమ్మవారిని చూసి దర్శించగలగా ఒక్కసారి గోవిందరామని చెప్పండి. గోవింద స్వామి అమ్మవార్లు వధూవరుల అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల నలుమూలల నుంచి అంతర్వేదికి 105 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. సుమారు 1600 మంది పోలీస్ సిబ్బందితో 9 సెక్టార్లుగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ దిరిసాల బాలాజీ తెలిపారు. స్వామిని అమ్మవారిని చూసి దర్శించగలగా ఒక్కసారి గోవిందరామని చెప్పండి. గోవింద జరుగుతాయి. మరి స్వామివారి కళ్యాణ మహోత్సవానికి సుమారు 3 నుంచి 4 లక్షల మంది ప్రజలు వస్తారని మా అంచనా. మరి ఈ కళ్యాణానికి ఇచ్చేసినటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా గతంలో లేనటువంటి మార్పులు చేయడం జరిగింది. రహదారులు కానీ అదే మంచినీటి సదుపాయాల్లో కానీ సుమారు 60 అన్నదాన సత్రాలు ఇటు వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నప్రసాదం పెట్టే విధానం కానీ, మరి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి అనారోగ్యం కలగకుండా శానిటేషన్ విషయంలో సుమారు 350 మంది పైచిలకు ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులతో నిరంతరం ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయడం కూడా జరుగుతుంది. మరి కళ్యాణ మహోత్సవంలో ఇరు రాష్ట్రాల నుంచి దూర ప్రాంతాల నుంచి